కూటమి ప్రభుత్వంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అవమానించడమే కూటమి ప్రభుత్వ 100 రోజుల గిఫ్ట్ అని ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిరుపతి లడ్డూ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దళితులను రక్షించడంలో లేదని మండిపడుతున్నారు. అంబేద్కర్ కు ఫ్లెక్సీ చంపిన ఉంటే ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డాక్టర్ ఉమామహేశ్వరరావు కులం పేరు దూషించడమే కాకుండా ఆయనపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని LIC భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. వీరిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, భీమసేన, వార్ ఇంకా అనేక ఇతర దళిత సంఘాలన్నీ కలిపి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఆయనే స్వయంగా చింపేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇదే మసీదు ఎదురుగా పెడితే ఊరుకుంటారా, ఇదే చర్చ్ ఎదురుగా కడితే ఊరుకుంటారా, ఇలాంటివి పెట్టి మనుషుల మధ్య చిచ్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని చెప్పేసి మేము రఘురామకృష్ణరాజుని అడుగుతున్నాను. అదొక చిన్న సమస్య. ఆ సమస్యని ప్రజాప్రతినిధి అయినటువంటి వాడు రాజ్యాంగబద్ధంగా దాన్ని పరిష్కారం చేయాలి తప్ప మరి ఆయన ఇలా చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రెండోది ఏంటంటే ఆ మహానుభావుడు గత 5 సంవత్సరాల్లో ఎంపీగా ఉండి ఏనాడు కూడా నియోజకవర్గ ప్రజల జోలికి పోయినటువంటి వాడు ఇవాళ ప్రజలను ఉద్ధరించడానికి ఎమ్మెల్యే అవతారం వచ్చాడు. మరి ఆర్థిక నేరస్తుడైన బీజేపీ పంచన చేసి తలదాచుకునేటటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయనకి రాజ్యాంగం అంటే లెక్కలేదు, బాబాసాహెబ్ అంటారు అంటే అంతకంటే లెక్కలేదు. కాబట్టి వెంటనే అన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాలు అన్నింటి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా పంతం నానాజీ గారు ఎవరైనా ప్రజాప్రతినిధి గొడవ జరుగుతుంటే వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మరి ఈయనే స్వయంగా వెళ్ళి డాక్టర్ గారితో పిడిగుద్దులు గుర్తించేసి ఎవరే మాల లంచి కొడకాన్ని ఇచ్చాడు. పొలం పేరు మీద దూషించడం అనేది ఎంత దురహంకారం అయితే మాత్రం చేస్తారో మీరు చూడండి. చట్టం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా వెళ్ళి లోపలికి వెళ్ళి చట్టసభలకు వెళ్ళి రక్షించాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి వీధి రౌడీల్లాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు వెంటనే శిక్షించాలా. SC/ST అట్రాసిటీ యాక్ట్ని వెంటనే వాళ్ళ మీద నమోదు చేసి శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆల్ ఇండియా అంబేద్కర్ SC/ST ఫెడరేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ అండి. ఈరోజు మరి ఉండి ఎమ్మెల్యే గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ చింపి అవమానపరిచినందుకు గాను వారి నిరసనగా, అలాగే పంతం నానాజీ గారు ఒక డాక్టర్ని లంజా కొడుకని తీసిన దాని నిరసనగా ఈరోజు మరి ప్రజా సంఘాలు, అలాగే భీమసేన, వార్, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత హక్కుల పోరాట సమితి, KVPS అందరూ దళిత సంఘాలన్నీ కలిపి కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ఎంపీగా ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా మీ రౌడీలాగా ఫోన్ పట్టుకొని అంబేద్కర్ ఫ్లెక్సీని చింపడం అది చాలా ఘోరమైన విషయం. ఏదైనా తప్పుంటే జరుగుంటే ఒక కన్సర్న్ ఎమ్మెల్యేనో లేకపోతే కన్సర్న్ MROనో లేకపోతే పోలీస్ అధికారులు పిలిపించి తీయించాలి తప్ప ఆడే ఒక రౌడీలాగా ఫోన్ పట్టుకొని లాగేయడం అన్నది చాలా ఘోరంగా ఉంది. చాలా బాధపడుతున్నాం మేమందరం కూడా. ఇమీడియట్ గా మరి చంద్రబాబు నాయుడు ఎక్కడో లడ్డూలో కల్తీ అయింది, ఆ నెయ్యి కల్తీ దాని మీద కాన్సెప్ట్ చేస్తున్నారు. కానీ ప్రపంచ మేధావైన అంబేద్కర్ ఫ్లెక్సీని చింపి అవమానపరిచిన దాని మీద ఒక్కడూ కూడా నోరెత్తట్లేదు అడుస్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిస్తే మొత్తం మమ్మల్ని జాతిని అంతా అవమానపడి కాబట్టి మేము దీన్ని ఊరుకోము. నా పేరు రాజేంద్ర ప్రసాద్, జనరల్ సెక్రటరీ భీమసేన, వార్, విశాఖపట్నం. ఈరోజు ఈ ధర్నా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వీధి రౌడీలాగా బిహేవ్ చేసినందుకు మేము ధర్నా పెట్టాము. ఇక్కడ బాధ్యతగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక డాక్టర్ని పొలం పేరుతో దూషించి ఆయన కొట్టడం అనేది ఇది ఏ రకంగా రాజ్యాంగ విలువలు అన్నది మీ అందరూ గమనించాలి. అలాగే రఘురామరాజు గారు చేసినటువంటి ఆ యొక్క ఫ్లెక్సీని చింపడం అనేది చాలా దారుణం. రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి యొక్క ఫోటోని అక్కడ చించేసి ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి కూడా రాజ్యాంగ ప్రకారంగా ఎన్నికైనటువంటి వ్యక్తి అపరాధ సంఘం బతికించి ఒకరు గోండాలా బిహేవ్ చేసి ఆయన ఎన్నో కోట్లు అప్పులు తీసుకున్నాడు, ఈ బ్యాంకులన్నీ ఎగ్గొట్టాడు. అటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు ఈ రోజు మనకి ఈరోజు నీతులు చెప్తున్నాడు. అదే వేరే గుడి అయితే, చర్చ్ అయితే, లేదంటే మసీద్ అయితే ఇలా అవుతుందా అనే ఒక నీతులు చెప్తున్నాడు. అక్కడ పెట్టినటువంటి గుడి కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి SC కాలనీ పర్మిషన్ తో కట్టినటువంటి గుడి, అటువంటి దాన్ని కూడా ఈయన దాన్ని మూసేసి ఫ్లెక్సీలు లాగడం అనేది మేము ఖండిస్తున్నాం. అలాగే వాళ్ళిద్దరి మీద కూడా SC/ST యాక్ట్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రవర్తించిన ఎమ్మెల్యేలను వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రవర్తించిన
ఎమ్మెల్యేని జై జై భీమ్ జై భీమ్ ఎమ్మెల్యేలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఎమ్మెల్యేలపై ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ప్రవర్తించిన రఘురామరాజు అమలు చేయాలి. పంతో నానాజీపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. జై భీమ్. We want justice.